శరీరానుసారంగా నడుచుకునే వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో భూమి మీద తేట తెల్లగా గలతీ రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. గలతీ రాసిన పత్రిక అదే 5వ అధ్యాయము 19వ వచనం నుంచి గమనించినట్లయితే, శరీరానుసారంగా నడుచుకునే వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది అంటే, శరీరానుసారులు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా శరీరానుసారంగా నడిచేవాళ్ళు జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహాలు ఉంటాయి, మత్సరాలు ఉంటాయి, క్రోధాలు ఉంటాయి, కక్షలు ఉంటాయి, భేదాలు ఉంటాయి, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు అందరూ కూడా శరీరానుసారులు. దేవుని రాజ్యము కొనరని మీతో స్పష్టంగా చెప్పుతున్నాను అంటున్నాడు. శరీరానుసారులు భూమి మీద ఎలా గుర్తిస్తామంటే, వాళ్ళు ఈ కార్యక్రమాలు ఉంటాయి. శరీర కార్యములు స్పష్టమైన అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మీ మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారందరూ కూడా శరీర అనుసారులుగా లెక్కలోకి వస్తారు. దేవుని రాజ్యము స్వతంత్రించుకోనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను అంటున్నాడు. మన ఆత్మానుసారులు ఎలా ఉంటారు భూమి మీద? ఆత్మానుసారులు భూమి మీద ఎలాగుంటారంటే, అదే 22వ వచనం, అదే గలతీ రాసిన పత్రిక 22వ వచనం నుంచి గమనించినట్లయితే ఆత్మానుసారులు ఎలాగుంటారంటే, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. పిల్లల్ని ఒకే విధంగానే ప్రేమిస్తారు, మధ్యతరగతి వస్తున్న వాళ్ళని అదేవిధంగా ప్రేమిస్తారు, వృద్ధాప్యంలో దారి కనపడక సరిగా నడవలేక వృద్ధాప్య స్థితిలో ఉన్న వారిని కూడా ప్రేమిస్తారు. ప్రేమ, సంతోషం ఉంటుంది. వారికి ఉన్న దానిలో సంతోషపడతారు. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉందని చెప్పేసి వీళ్ళలో అట్లాంటిది ఏమి ఉండదు. కానీ తనకు ఉన్నదానితో తృప్తి పొంది సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, సమాధాన పడతారు. ఎవరితోనైనా సరే సమాధానంగా మాట్లాడు. కానీ ఈ రోజుల్లో సమాధానం అనేసరికి ఎవరైనా తగ్గించుకుని ఎవరినైనా పలకరిస్తే వీడేంటి నన్ను పలకరించేది అనుకుంటే అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మాత్రం ఖచ్చితంగా సమాధానం కలిగి ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావు అంటే నీలో ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానంగా ఉంటావు, దీర్ఘశాంతం ఉంటుంది, దయాళుత్వం ఉంటుంది. ఎవరైనా పడిపోతే అయ్యయ్యో ఇట్లాగ జరిగిందా ఏంటి అయ్యో అని చెప్పేది జాలి, దయ గుణం ఉంటుంది అనమాట. దయాళుత్వం, మంచితనం ఉంటుంది. మంచివాళ్ళు చెడ్డవాళ్ళకి పనికిరారు. చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళకే కావాలి. వాళ్ళనే ఎత్తుక్కుంటారు. ఎవరెవరు సహవాసం, ఎవరెవరు ఇది కావాలో వెతుక్కుంటారు. వాళ్ళు తగ్గిన వాళ్ళతోనే సహవాసం చేస్తారు. మంచోళ్ళతో చెడ్డోళ్ళు సహవాసం చేయరు, చెడ్డోళ్ళతో మంచోళ్ళు సహవాసం చేయరు. ఎవరు ట్రూప్ వాళ్ళకి ఉంటుంది అనమాట, జాగ్రత్తగా గమనించినట్లయితే. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు. నిజంగా నువ్వు క్రీస్తు యేసు సంబంధులు అయితే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతో సిలువ వేసి ఉన్నారు. నువ్వు నిజంగా క్రీస్తు సంబంధం అయితే ఈ లక్షణాలు నీలో ఉండాలి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో కూడా దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి తేట తెల్లగా తెలియజేస్తుంది. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో వారికి ఏ శిక్ష లేదు, ఇలాగ జీవించే వారికి ఏ శిక్ష లేదని తెలియజేస్తూ 5వ వచనం నుంచి గమనించినట్లయితే శరీరానుసారులు శరీరం విషయముల మీద మనసునంతురు. జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఏ అంశంలో ఉన్నాం ఇప్పుడు? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి,
సమస్తమును పరీక్షించే మేలైన దాన్ని చేపట్టి అని 4వ భాగాన్ని నేర్చుకుంటున్నాం. యెహోవా గ్రంథాన్ని పరిశీలించిన తర్వాత, సమస్తాన్ని పరీక్షించిన తర్వాత మేలైన దాన్ని చేపట్టాలి. మేలైందంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో చేరి పాటలు పాడి దేవుని యొక్క వాక్యాన్ని విని రొట్టె ద్రాక్షరసం పాలు పంపబడి నీ దేవుడు ఇచ్చిన దాంట్లో దేవుని సన్నిధిలో సమర్పించి భాగం ఇచ్చి నువ్వు గణపరుస్తావు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ముందుకు నడుస్తావు. ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరింపబడతావు. ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తావు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నం చేస్తావు. ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటావు. దేవుడు ఆత్మ కలిగి ఆత్మ స్వభావం కలిగి జీవిస్తావు. నూతన స్వభావం, నూతన మనసు, ఎప్పటికప్పుడు నూతన స్వభావం నీలోకి వస్తుంది. అప్లై చేసుకుంటావు, నూతన స్వభావం నీలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి గమనించినట్లయితే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును ఉంటారు. శరీర విషయంలో అంటే మనం చెప్పుకున్నాం లోక సంబంధులు కానట్టుగా ఉండాలా, భూ సంబంధులు కానట్టుగా ఉండాలా, శరీరానుసారులుగా కానట్టుగా ఉండాలా, పైన వాటిని భూ సంబంధమైన వాటిని మనసు పెట్టుకోకూడదని చెప్పుకున్నాం. శరీరానుసారులు శరీర విషయంలో మనసు నింతురు అంటే ఏ కాడికి శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో, ఏంటి పరిస్థితి, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లేదు, కట్టుకొని పట్టలేదు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి వీటి గురించి కూర్చుని ఆలోచన చేస్తూ దిగులు పడుతూ ఉంటారు అన్నమాట. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవునికి తెలియజేయడం దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలా దిగులు పడినందువల్ల మొరడు ఎత్తు చేసుకోలేవు, మొరడు తొలగిపోదు, ఏది కూడా అవ్వదు అని చెప్పేసి తెలియజేస్తారు. కాబట్టి శరీరానుసారులు శరీర విషయంలో మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసునంతురు. శరీరం బలంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలా, మంచి ఫుడ్ తీసుకుంటే శరీరం బాగానే ఉంటుంది. టైంకి ఏ టైంకి అది చేయాలా, 8 గంటలు ఖచ్చితంగా నువ్వు నిద్రపోయినట్లయితే, ఖచ్చితంగా మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే మంచిగానే ఉంటుంది. మరి ఆత్మ కూడా బలంగా ఉండాలంటే ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు ఉంచాలన్నమాట. ఆత్మ కూడా బలంగా ఉండాలి కదా. ఆత్మ కూడా బలంగా ఉండాలంటే వాక్యం అనే ఆహారం రోజు తీసుకోవాలా. తీసుకుంటే బలంగా ఉంటావు, దేవునిలో ఆత్మానుసారంగానే నడుస్తావు, కుడి ఎడమకు తొలగవు. కాబట్టి శరీరానుసారులు శరీరం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. నువ్వు ఎంత 1,00,000 సబ్బులు ఈ శరీరాన్ని 70-80 సంవత్సరాలు రోజు తోమినా, కట్టిన బట్ట కట్టకుండా రకరకాల బట్టలు, నార వస్త్రాలు ఎంతో జిగేలుమంటూ ఎంతో మంచి స్త్రీ బట్టలు వేసుకున్నప్పటికీ కూడా శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేస్తున్నది. యోహాను సువార్త 6:63లో తెలియజేస్తున్నాము. కాబట్టి శరీరానుసారులు శరీరముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవం అంట. ఆత్మానుసారమైన మనస్సు జీవము, ఎప్పుడు కూడా జీవించి ఉండేది. జీవము అంటే జీవమును సమాధానమునై ఉంది. ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. దేవుడు అంటే పడదు, దేవుని మాటలు అంటే పడవు, దేవుని వాక్యం అంటే పడదు, అసలు ప్రార్థన అంటేనే గిట్టదు. ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రంకు లోబడదు. దేవుని యొక్క వాక్యం ఇట్లా చెప్తుంది కదా, మనం అట్లా కాదు కదా, ఇట్లా కదా జీవించదనని లోబడదు ఎట్టి పరిస్థితిలో. అది ఎందుకు వెళ్ళాలండి, చర్చికి ఎందుకు వెళ్ళాలండి? అడ్డంగా మాట్లాడేస్తుంటారు రకరకాలుగా నీతిని విడిచిపెట్టేసి దుర్నీతి వైపు వెళ్ళిపోతుంటారు. దుర్నీతి వైపు వెళ్ళిపోతే కాసుకుని ఉంటుంది. ఏంటిది? కాసుకుని దేవుడు పరలోకం నుంచి ఉగ్రతను రప్పిస్తాడంటాడు.
అదే రోమిలకు రాసిన పత్రిక అది అట్లాగే ఉంచి అదే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారికి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరుచుకున్నది. ఆకాశం ఎవరు చేశారే అంటే కంటికి కనపడతానే ఉంది దేవుడే. సూర్యచంద్ర నక్షత్రాలను కలుగజేసింది ఆయనే. కంటికి కనపడతానే ఉన్నాయి. జగత్తును మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వల్ల తేటపరుచుతున్నారు కనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థలైరి. వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి అని చెప్తున్నాను. అందుకనే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో శరీరానుసారంగా బ్రతుకుతున్నావా ఆత్మానుసారంగా బ్రతుకుతున్నావా? ఒకవేళ శరీరానుసారంగా బ్రతుకుతున్నట్లయితే మార్పు చెందాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం కాడికి వద్దాం. శరీరానుసారులు శరీర విషయం మనసు నిలుతురు అని కిందకి చెప్తూ 8వ వచనంలో 7వ వచనం నుంచి ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడ నేరదు, అసలు గిట్టదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని నేరరు. దేవుని ఆత్మ ఖచ్చితంగా మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావములు కారు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు శరీర స్వభావం గలవారే కానీ ఆత్మ స్వభావం గలవారు కారు. దేవుని ఆత్మ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. ఎవడు చేసే పని వాడు కరెక్టో కాదో ఒక పోలీస్ స్టేషన్ మొట్టమొదటిగా దేవుడు నీలో పెట్టాడు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నా తీసుకోకపోయినా దేవుని ఆత్మ నీలో ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పని కూడా కరెక్టో కాదో అది లోపల నిన్ను గుచ్చుతూనే ఉంటుంది. నువ్వు కరెక్ట్గా చేస్తే మౌనంగా ఉంటుంది, నువ్వు కరెక్ట్గా రాంగ్ చేస్తే అది లోపల నిన్నే గద్దిస్తూ ఉంటుంది. అయితే ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే జన్మిస్తామో బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు దేవుని ఆత్మ నీలోకి వస్తుంది. ఆత్మ అనే వరాన్ని పొందుతాం. ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనంలో అయ్యా మేము ప్రభువైన యేసుక్రీస్తు వారిని చంపేశాము, మేము చేసింది పాపమే, మాకు ఇంకా పాప క్షమాపణ లేదా అని అంటే అక్కడ చెప్తున్నాడు అపోస్తలుల 2వ అధ్యాయం 36వ వచనంలో మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడగగా పేతురు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మ అను వరాన్ని పొందుతారు. అట్లాగ వస్తుంది అనమాట పరిశుద్ధాత్మ నీలోకి. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నా అప్పుడు పరిశుద్ధాత్మనే వస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీర పాప విషయమై మృతమైనది గాను మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా ఖచ్చితంగా జీవింపజేస్తాడు అని తెలియజేస్తూ కిందకి కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరమునకు మనము రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావాల్సిన వారై ఇందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు.
దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఎందరు. ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం, డాడీ అని ప్రార్థన చేస్తాం, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఆ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ప్రతి ఒక్కరు కూడా పరలోకమందున్న మా తండ్రి, నానా నాకు వచ్చే, నానా నాకు ఇచ్చే, ఆత్మీయ తండ్రి నువ్వే అని ప్రార్థన చేస్తున్నాం. ఆ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నావు కాబట్టి ఆ హక్కు నీకు వచ్చిందనమాట. ఆ పొందకుండా ప్రార్థన అనేది అసంభవం మనం కదా. కాబట్టి దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావని ఎంచుతున్నాము అని చెప్తున్నాడు కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదంటున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే, క్రీస్తునందు ఉన్నట్లయితే ఏ శిక్ష విధి లేదు. ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో కొత్తవాయను అంటున్నాడు. ఇదిగో కొత్తవాయను, నీలో క్రొత్త మనసు వస్తుంది, కొత్త తలంపులు వస్తాయి, నవీన స్వభావం వస్తుంది. కాబట్టి అలాగా నువ్వు ఆత్మానుసారుడుగానే జీవిస్తావు, ఆత్మానుసారుడుగానే జీవిస్తావు కదా. ఆత్మానుసారంగా జీవించాలనే ఆయన కోరుకుంటున్నాడు. క్రీస్తునందు ఉండాలనే శిష్యులు కూడా పనిచేశారు, దేవుడు కూడా చెప్పాడు. అలాగనే ఉంది. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28, 29 వచనాల్లో కూడా గమనించినట్లయితే ప్రతి మనిషిని కూడా, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా క్రీస్తునందు సంపూర్ణంగా చేసి, ప్రతి మనిషిని కూడా క్రీస్తునందు సంపూర్ణంగా చేసి, సంపూర్ణం ఎక్కడ అవుతావు నువ్వు? క్రీస్తులోనికి వస్తేనే, క్రీస్తునందు ఉంటేనే, ఆయన శరీరంలో ఉంటేనే. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగుచే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అంటున్నాడు. ఈ శాఖల వల్ల మరి దేని కొరకు ప్రయాసపడుతున్నారో అర్థం కావట్లేదు. దేనికోసం ప్రయాసపడుతున్నారు? క్రీస్తునందు అని చెప్పేసి యెహోవా గ్రంథాన్ని పరిశీలించిన తర్వాత, సమస్తాన్ని పరీక్షించిన తర్వాత ఏమర్థమైంది నీకు? ఏమర్థమైంది? ఆయన శిష్యులే ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలని, ఆయన ఎదుట నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానంతో ప్రతి మనిషిని కూడా బుద్ధి చెప్తున్నారు. మరి అట్లా కాదు ఇట్లా, మీరు అట్లా కాదు ఇట్లా నడుచుకోవాలి, ఇట్లా నడుచుకోవాలని ప్రతి మనిషిని బోధిస్తూ ఆయన ప్రకటిస్తున్నారు. ఒకనొక సందర్భంలో మేము బాప్తిసం తీసుకున్నాం, మేము రక్షణ పొందాము అని అనుకుంటున్నారు. పౌలు గారు వెళ్ళాడు అక్కడికి. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో వాళ్ళు దేని బట్టి బాప్తిసం తీసుకున్నారో, ఎందుకు తీసుకున్నారో కూడా వాళ్ళకే తెలియదు అంటున్నారు వాళ్ళు. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం మొదటి నుంచి గమనించినట్లయితే, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూసి మీరు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగగా, వారు ఏమంటున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతురని అడగగా, యోహాను బాప్తిస్వం బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తనకు వెనకవచ్చు అని ఎందు
నేను కాదు కదా, నా వెనక వచ్చేవాని మాటలు వినమని చెప్పాడు కదా. యోహాను ఏమంటా, తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచమని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమే బాప్తిస్మం ఇచ్చునని చెప్పాను. వారు ఈ మాటలు విని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మళ్ళీ బాప్తిస్మం పొందారు. సరైనది కానప్పుడు మళ్ళీ బాప్తిస్మం పొందారు వాళ్ళు. అటు తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుచు ప్రచురించుటకు మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. అటు తర్వాత ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించు, దేవుని రాజ్యం గురించి తర్కించు, ఒప్పించు, ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపాడు అన్నమాట అక్కడ. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయడానికే వాళ్ళ యొక్క ప్రయాస. శిష్యులు కూడా సర్వ సృష్టికి సువార్త ప్రకటించారు. ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పేసి చింపిరిగొడ్డలతో వెళ్ళి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపండి, నమ్మని వారికి శిక్ష విధింపండి అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. మనకందరికీ తెలిసిన సంగతులే ఇవన్నీ కూడా. పేతురు ప్రసంగం ద్వారా ఆ రోజు 15 దేశాలలో ఉంటే 3,000 మంది రక్షణ పొందారు. రక్షణ పొంది ఆత్మానుసారులుగా మారారు. ఆత్మానుసారంగా నడుచుకోవడానికి నిర్ణయించుకున్నారు అన్నమాట. అదే కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే ఉన్నవంటున్నాడు. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు అన్నీ అక్కడే ఉన్నాయి. నువ్వు ఎటు వెళ్ళవసరం లేదు. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే గుప్తములో ఉన్నవంటున్నాడు. కొలసి 2వ అధ్యాయంలో 8 నుంచి గమనించినట్లయితే ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారము అనగా లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వము జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు. మిమ్మల్ని చెరపట్టుకుని పోయేవాడు సాతాను ఎవరిని మింగుదాం అని చెరపట్టుకుని పోయేవాడు ఎవడైనా చూసుకోండి అంటే మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్గా తల నీ నోట్లోనే పెడతామయ్యా, నువ్వే తీసుకెళ్ళి ఆడకు తీసుకెళ్ళా అని చెప్పేసి పెట్టేస్తాం. ఆయనను అనుసరింపగా మనుషులు పారంపర్యాచారమును, ఈ లోక సంబంధమైన పారంపర్యాచారములు అనగా లోక సంబంధమైన మూలపాటును అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వం జ్ఞానం చేత మిమ్మను చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడుంది? శరీరంగా క్రీస్తునందు నివసించుతున్నది. క్రీస్తునందు నివసించున్నది. మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్తం ప్రధాన అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తును సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందిరి. మీరు బాప్తిస్మం ద్వారా ఆయనతో కూడా పాతిపెట్టిన వాటిని వారే ఆయన మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం నందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి అంటున్నాడు. ఆయనతో కూడా మీరు లేచారు అంటున్నాడు. ఇరవై వచనం నుంచి మీరు క్రీస్తు కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారై అయితే లోకములో బ్రతుకుతున్నట్టుగా మనుషులు ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొని రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా ఇవన్నీ వాడుట చేత నశించిపోవను. అట్టి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేవశిక్ష విషయంలోను జ్ఞాన రూపము యోచించుకునివే కానీ శరీరేచ్ఛ విగ్రహముల విషయంలో ఏమాత్రం ఎన్నిక చేయదగినవి కావు. ఇవన్నీ వీడు చేయదగినవి కావు అంటున్నాడు. స్వతంత్రమై ఉండాలి, మీరు అన్నీ కూడా తెలుసుకొని ఉండాలా అంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 30-31 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యోధులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును అనుగ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్తున్నాడు.
తమ నమ్మిన యూదులతో ఏం చెప్తున్నారంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం నడుచుకోండి. నిజముగా నాకు శిక్షలై ఉండి సత్యమును అనుగ్రహించదు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్తున్నామట. అందుకని యాకోబు రాసిన పత్రికలు కూడా, మీరు వినువారమై మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండి. కొన్నిసార్లు శ్రమ రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అయినప్పటికీ కూడా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగ పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అవి మహా ఆనందమని ఎంచుకోండి. మీరు పరిపూర్ణులు అనులాంగులను ఏ విషయంలోనైనాను కొదువు లేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయడి. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా సరే సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏది కూడా మీకు సంభవింపలేదు. 1 కొరింథీ 10:13 అంటాడు, సాధారణంగా ఇవన్నీ కూడా సర్వసాధారణమే. మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపబోదు. అయినప్పటికీ కూడా ఏమంటున్నాడు అక్కడ 1 కొరింథీ 10:13లో, సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగు చేస్తాడు. శోధన అనుభవించిన సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఎవరు యోబు గారికి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి. అయినా సరే అట్టి పరిస్థితులను కూడా తొలగిపోలేదు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు. 10 మంది పిల్లలు ఒక్కరోజు చనిపోతే, తన ఆస్తి అంతా పోతే, దిగంబరిగా ఉంటే, శరీరం కూడా సరిగ్గా లేదు, అనారోగ్యంతో ఉంది. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అన్నాడు. ఆత్మానుసారంగా అన్నాడా, శరీరానుసారంగా అన్నాడా? ఏంటి? జాగ్రత్తగా గమనించినట్లయితే, అంటే మనకి ఆశీర్వాదం వస్తూ ఉంటేనే, దీవించబడుతూ ఉంటేనే దేవుడా? మన కష్టాల్లో వస్తే దేవుడు కాదా? ఇదిగో నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించేవాడను, బ్రతికించేవాడును, గాయపరిచేది, గాయాన్ని కట్టేది కూడా నేను, నా చేతులను తప్పించుకునేవాడు ఎవడు కూడా లేడంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 32-39. మనకందరికీ కూడా తెలిసిన సంగతులు ఇవన్నీ కూడా కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. రక్షణ పొందుటకే దేవుడు మనుషులను సృజించాడు, కానీ ఈ లోకంలో నువ్వు సుఖాలు అనుభవించి తినుమో తాగుమో సుఖించుమని చెప్పేసి ఇది చేయడానికి లేదు కాదు నిన్ను. దానికి ఒక పద్ధతి ఉంది, కుటుంబ వ్యవస్థ అనేది ఉంది. నువ్వు సుఖించడానికే, నువ్వు ఆనందించడానికే, నువ్వు ఉల్లాసంగా ఉండడానికే ఒక ప్రణాళిక ఏర్పాటు పెట్టాడు. కుటుంబం అనే ప్రణాళిక. నీ సంతోషం, నీ ఆనందం ఏ విధంగా తినాలో, ఏ విధంగా సుఖించాలో, ఏ విధంగా నువ్వు నడవాలో అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. రక్షణ 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, రక్షణ పొందుటకే దేవుడు మనుషులను మనల్ని నియమించాడని తెలియజేస్తుంది. ఇంకా 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధులొకటికే దేవుడు సృష్టించాడు. 1 దశలోనికి రాసిన పత్రిక 4:7లో అక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమంటాడంటే, పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. 5:9లో, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందటానికి దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలకుటకు నియమింపలేదు. అదే 1 దశలోనికి రాసిన 4వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెను అని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మేము చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటమును, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందు ఉండి మృతి పొందిన వారు మొదట్లేతురు.
ఆ మీదట సజీవమై నిలిచిండు. మనం క్రీస్తుతో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశమునకు మండలమునకు మేఘముల మీద కొనుకోబడము కాగా మనం ఈ సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అని తెలియజేస్తాం. ఆదరించుకోండి అని తెలియజేస్తాం. మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంటాడు 2 కొరింథీ 13:5. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి ప్రభునందు ఉండి నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రయాసం వ్యర్థం అవ్వడానికి అవకాశమే లేదు. ఇంకా వేరే ఎక్కడ ఉండి నేను అది చేయాలనుకున్నాను, ఇది చేశాను, నేను తలుపు తీయవా అని ఎంత కొట్టినా తీయలేదు అనుకుంటే ఉపయోగం. ప్రభు అని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యంకి చేరరు కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అంటున్నాడు. లోక 6:40 నేను చెప్పిన ప్రకారం చేయక ప్రభు నన్ను పిలచడం ఎందుకు, నన్ను పిలవటం ఎందుకు అంటాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నదన్నమాట. ఆత్మానుసారంగా నడిచేవాడు అతడు ప్రమాణం చేస్తే నష్టం కలిగినా సరే మాట తప్పకుండా ఉండాలి. ఆత్మానుసారంగా నడుచుకుంటూ అంటే ఒట్టి జక్కేలు ఎంత మార్పు వచ్చిన తర్వాత ఒకంత ఎక్స్ట్రా తీసుకుంటే 4 అంతలు ఇస్తానని చెప్పేసి ఆత్మానుసారంగా ఉన్నాడు. మొట్టమొదట శరీరానుసారంగా ఉన్నాడు, తర్వాత ఆత్మానుసారంగా జీవించిన తర్వాత ఎంత మార్పు వచ్చింది అతనిలో. అవును కదా. కాబట్టి ఆత్మకి కల్మషం అంటకుండా జీవించాల్సిన అవసరం. ఒక వచనం చూసుకుని ముగించేస్తున్నాం. 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయంలో ఎందు దోషారోపణ చేయనో, హృదయం దోషారోపణ చేయకుండా ఉండాలి, చేయనో ఆ విషయములలో మన ఎడల మన హృదయమునకు సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయమునకు మనము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఎగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మీరు ఏమి అడిగినను ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుని క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమింపాలని అన్నది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండువాడు, వాడే ఆయన యందు నిలిచి ఉండును. ఆయన వాని యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తేటపరచబడుతుంది. ఆత్మ మూలంగా తేటపరచు. చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని తెలియజేస్తున్నాడు. లోక సంబంధులు కనుక వారు లోక సంబంధులు కనుక లోక సంబంధమైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. ఎవరి సంబంధం? నువ్వు దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిస్తున్నామంటున్నాము. నిజంగా నువ్వు ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే ఒక్క ఆదివారం కూడా ఆరాధనలో వెనకబడకుండా ఉంటావు, ముందుకు వెళతావు. నిజంగా ఆత్మానుసారుడు అయితే ప్రతిరోజు కూడా ప్రార్థనతో నీ యొక్క జీవితం మొదలవుతుంది. నిజంగా ఆత్మానుసారుడు అయితే బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళవు, ప్రార్థన చేయకుండా ముందుకు వెళ్ళవు. మనకు నచ్చినట్టుగా బ్రతకడం జీవించడం కాదు, కానీ దేవుడు ఎట్లాగ చెప్పాడో అలా నడుచుకోవడం అనేది ప్రాముఖ్యం. మనకు నచ్చినట్టుగా మన హృదయం మన మనసు చెప్పినట్టుగా వెళతాం కాదు, కానీ దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవడం అనేది ముఖ్యం అన్నమాట. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో హృదయాలోచనలు మనిషిని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. 25వ వచనం, ఒకని మార్గం వాని దృష్టికి యథార్థం కనబడును, ఎవడు వెళ్ళేదారు వారు కరెక్ట్గానే ఉంటుంది, అయినను తుదకు అది మరణముకు చేరును అని తెలియజేస్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహించగలవాడెవడు? హృదయాన్ని గ్రహించగలవాడెవడవు?
హృదయాన్ని అన్నిటిని కూడా గ్రహించే దేవుడు. ఇర్మియా గ్రంథంలో మన పరిస్థితి ఏంటో ఎలాగుందో అన్నీ కూడా గ్రహించి తీర్పునిచ్చేది ఆయన. ఆయనకు ఎదుట నిర్దోషులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం అనేది ఉంది. చివరికి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేటుకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా, శరీరానుసారంగా నడుచుకుంటున్నామా? ఎలాగుంది మన పరిస్థితి? శరీరానుసారులుగా ఉంటున్నామా, ఆత్మానుసారులుగా ఉంటున్నామా? ఎవరంతటి వారు ఆత్మపరిచయం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడి స్థిరపడాలని ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాం. చక్కగా ఆలకించిన విధానం బట్టి చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా మరోసారి నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను.